నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనటి. లెవెల్ 2 వీడియోస్ని అందరు ఎంజాయ్ చేస్తున్నారు, చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు, చాలా మంచి రివ్యూస్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ విని మారి చేంజ్ అయ్యి మీ లైఫ్ బాగుపడితే ఐ విల్ బీ ద హ్యాపీయెస్ట్ పర్సన్. అంతకంటే ఏం కావాలి జన్మకి. అయితే ఈరోజు నేను చెప్పబోతున్న వీడియో మీ అందరికీ కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఇది నార్మల్ సైకలాజికల్ మోటివేషనల్ వీడియో కాదు, అంతకు మించి. ఓకే, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది శ్రీ సూర్య ఖనిజ మూలం సీక్రెట్స్ గురించి. ఖనిజ మూలం సీక్రెట్స్ అంటే సూర్యుడి దగ్గర నుంచి వచ్చే కిరణాల వల్ల ఎన్నో రకాల మార్పులు ఈ భూమి మీద జరుగుతూ ఉంటాయి. ఈ భూమి మీద చాలా మార్పులు జరుగుతుంటాయి. అందులోనూ ఖనిజ మూలం అంటే ఓర్స్, డైమండ్స్, రూబీస్, లేకపోతే బొగ్గు గనులు, ఇలాగ భూమిని ఉడికించి భూమిని తయారు చేసే విధానంలో సూర్యుడి పాత్ర ఎంతో ఉంటుంది. అందులో అటు లోపలికి వెళ్ళి ఐరన్ దొరికినా, డైమండ్స్ దొరికినా, మనకి కాంతి వల్ల వచ్చే పర్ల్స్ దొరికినా, లేకపోతే ఈ రూబీస్ దొరికినా, లేకపోతే ఉంగరాలకు సంబంధించిన రాళ్ళు ఏవైనా, ఏది తీసుకున్నా సరే మనకు లోపల ఉండే రకరకాల భూమి లోపల ఉండే రకరకాల ఐటమ్స్ ఖనిజ మూలానికి మనము వెళ్ళి ఎప్పుడైనా ప్రయత్నము చేశామా? ఇది చాలా ముఖ్యమైనది, ఇది ఇంపార్టెంట్. భూమి లోపల ఇన్ని రకాల ఖనిజాలు ఉన్నాయి. మన బ్రెయిన్ ఎన్ని రకాల ఖనిజాలు దాచుకుని ఉంటుంది, ఎన్ని దాచిపెట్టుకుని ఉంటుంది అన్నది మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నో రకాల కిరణాలు మనకి తెలియకుండానే మన చుట్టూ ఉన్నాయి. యూవీ రేస్ అని, అల్ట్రావైలెట్ రేస్తో పాటు ఇన్ఫ్రారెడ్ రేస్ అని, లేకపోతే ఎక్స్ రేస్, గామా రేస్, రేడియో వేవ్స్, ఇలా రకరకాల వేవ్స్ మన చుట్టూతా ఉన్నాయి. సూర్యుడి నుంచి వచ్చే ఎన్నో కిరణాలు భూమిని దాటుకుని లోపలికి వెళుతూ ఎన్నో రకాల ఓర్స్ తయారు చేస్తున్నాయి. అటు మెటల్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ట్రేస్ మినరల్స్ కావచ్చు, లేకపోతే కావాల్సిన అన్ని రకాల వస్తువులు. నేను ఇంకా ఐ డోంట్ హ్యావ్ టు నేమ్ ఇట్, ఎనీథింగ్. భూమిలో ఉండే నీళ్లతో సహా అన్నిటినీ సూర్యుడు పరిపాలిస్తూ చూస్తూ ఉంటాడు. కిరణాల ద్వారా వాటికి కావలసిన శక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు. అలాంటిది చెట్లు వాడుకుంటున్నాయి. జంతువులు ఆ చెట్లను తిని చాలా గట్టిగా తయారవుతున్నాయి. అలాంటి కిరణాలు మానవుడికి ఉపయోగపడదు అని అనుకుంటే ఎంత మూర్ఖత్వం. అలాంటిదే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం, సీక్రెట్స్ ఆఫ్ సూర్య ఖనిజ మూలం. సూర్యుడి కిరణాల వల్ల 6 రకాల ప్రొసీజర్స్ జరుగుతాయి. క్యాల్సినేషన్, డిజల్యూషన్, సెపరేషన్, కంజంక్షన్, ఫర్మెంటేషన్, డిస్టిలేషన్ అండ్ కోయాగులేషన్. ఇలాగా 6-7 ప్రక్రియలు జరిగి మన జీవితంలో సూర్యుడు ఎన్నో రకాల శక్తులు మనకిస్తూ ఉంటాడు. నిజంగా కూడా సూర్యరశ్మి మన బ్రెయిన్లో పడి ఎన్నో రకాల ఖనిజాలు, ఓర్స్, డైమండ్స్, రూబీస్ శక్తులు మన బ్రెయిన్ లోపల ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఇది చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. అర్థమైనా నమ్మడానికి కుదరదు. నేనంటాను, దేన్ని బ్లైండ్గా నమ్మద్దు, ప్రయత్నం అయితే చేద్దాం కదా. అందులోనూ ఏదైనా సూర్యకిరణం వల్ల ఆర్ ఎనీ లైట్, సూర్యుడికి ఉండే 2 గొప్ప గుణాలు, వెలుతురు, వేడి. ఈ రెండింటినీ సూర్యుడు మనకు అందిస్తూ ఉంటాడు. ఓకే, ఇమాజిన్, వేడి లేకపోతే ఎన్ని రకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయో కోల్డ్ కంట్రీస్కి ఒకసారి వెళ్ళి రండి, తెలుస్తుంది. అలా మనం క్యూబికల్స్లో ఉండి లోపల ఉండి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. మనం ఫోన్లు చూసి బోర్ అయిపోతాం. ఎందుకంటే ఎప్పుడైతే సూర్యకిరణాలు కనిపించకుండా మనం అపార్ట్మెంట్లలో ఉండిపోయామో మన బ్రెయిన్ సరిగ్గా ఎఫెక్టివ్గా పనిచేయడం తగ్గిపోతుంది. అందుకనే నేను ఈరోజు చెప్పబోతున్నది సీక్రెట్స్ ఆఫ్ సూర్య ఖనిజ మూలం. ఓకే, చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ ప్రొసీజరు క్యాల్సినేషన్, నెక్స్ట్ డిజల్యూషన్. ఈ రెండింటిని కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే సూర్యశక్తి రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఒక టైప్ ఆఫ్ క్యాల్సినేషన్ జరుగుతుంది. అంటే క్యాల్సిఫికేషన్, అంటే దగ్గరికి చేరి గడ్డ కట్టడం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది మన మైండ్లో ఉండే
ఎన్నో రకాల ప్రొసీజర్స్ని రెప్లికేట్ చేస్తుంది. నిజం కూడా మనం ఎప్పుడైతే ఏదైనా ఆలోచనలో పడ్డామనుకోండి, మనకి తెలియకుండానే ఆ ఆలోచన మన మైండ్లో ఇలా సర్కిల్గా తిరుగుతుంటుంది. ఎప్పుడైతే సూర్యుని కాంతి మన మీద పడదో ఒక చిన్న ఆలోచనకి ఇరుక్కుపోయి స్టక్ అయిపోతాం. అందుకని ఎవరైనా ఇలా స్టక్ అయిపోయి ఉంటే క్యాల్సినేషన్ జరుగుతోందేమో, సూర్యరశ్మిని మన శరీరంలోకి మన బ్రెయిన్లోకి ఎక్కించుకోవాలి అన్నది తెలుసుకోవాలి. దీంతో పాటు డిజల్యూషన్, చాలా చిన్న చిన్న మనకు కావాల్సినవి కరిగిపోతూ ఉంటాయి, డిజల్యూట్ అయిపోతుంటాయి, షుగర్ వాటర్లో కలిసిపోయినట్టుగా కలిసిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ కిరణాలు మన బ్రెయిన్లోకి వస్తాయో మన బ్రెయిన్ లోపల ఉండే చిన్న చిన్న కంతులు కానీ లేకపోతే బ్లడ్ క్లాట్స్ కానీ ఇట్లాంటివన్నీ కరిగిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి. సూర్య శక్తి ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తుందో ఆటోమేటిక్గా మన లైఫ్లో క్లెన్సింగ్, అంటే ఒక టైప్ ఆఫ్ చెత్త ఏది మంచి ఏది అనే సెపరేషన్ స్టార్ట్ అయిపోతుంది. అందుకే మనం ఎప్పుడు చెప్తాము, పొద్దున ఆర్ బాలార్క రూపంలో ఉన్న సూర్యుడిని ప్లీజ్ గో విజిట్, సిట్ అండ్ కమ్ బ్యాక్. సూర్య నమస్కారాలతో మనకి చాలా సింపుల్గా ఈజీగా సూర్య నమస్కారాస్ అని చెప్పేశారు, కానీ దాంతో మనం వీ కెన్ డూ సెపరేషన్ ఆఫ్ ఏది అవసరం లేదు, ఏది టాక్సిక్, ఏది నాన్ టాక్సిక్ అన్నది తెలుస్తుంది. ఇలాగా సూర్య ఖనిజ మూలం మీకు డీటెయిల్డ్గా నేను స్టెప్ బై స్టెప్ అసలు ఎలా జరుగుతుంది, ఈ సూర్య ఖనిజ మూలాన్ని మన బ్రెయిన్లో మనం ఎలా స్టిమ్యులేట్ చేసుకోవచ్చు, ఎక్కడో భూమి లోపల మనకి బొగ్గు గనులో లేకపోతే డైమండ్లో ఇలాంటివి పుడుతున్నప్పుడు ఆ సూర్యశక్తిని మన బ్రెయిన్ని వాడుకుంటే మన లోపల ఉండే చాలా నాన్సెన్స్ పోయి నిజంగా వజ్రాల లాంటి తెలివి మనకు వస్తుంది, ఇంటెలిజెన్స్ వస్తుంది, ఈవెన్నెస్ ఆఫ్ మైండ్ వస్తుంది. అండ్ తితీక్ష అంటారు. తితీక్ష అంటే ఎలాంటి కష్టం వచ్చినా సరే మైండ్ కదలకుండా అలా స్టేబుల్గా ఉండి సమాధానాన్ని వెతుక్కోగలుగుతుంది, ధార్మిక మార్గంలో ఉండగలుగుతాం. అలాంటి శ్రీ సూర్య ఖనిజ మూలం సీక్రెట్స్ గురించి మీకు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. కంటిన్యూస్గా ఈ వీడియోస్ వస్తాయి. మీరు 1 by 1 చాలా టైం పడుతుంది అర్థం చేసుకోవడానికి, బట్ స్టిల్ నేను ఎంత మ్యాక్సిమం ట్రై చేసి ఎంత ఈజీ మెథడ్లో చెప్పడానికి ట్రై చేస్తానో అంత ట్రై చేస్తాను. మీరు కూడా వీడియోస్ కంపల్సరీ చూడండి అండ్ వాటిని లింక్ని మిస్ అవ్వద్దు. ఇది ఎక్కడ కూడా సినిమాల్లాగా లేకపోతే ఏదో మ్యాజిక్లు జరిగిపోతాయి, మాయమైపోతాం, రెక్కలు వస్తాయి, ఈ టైప్లో ఊహించుకోవద్దు. సింపుల్ సైన్స్, ఉపయోగపడే సైన్స్, అందరూ వాడుకోవాల్సిన సైన్స్, కష్టకాలంలో దీన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన సైన్స్. దీన్నే నేను ఎప్పుడు చెప్తాను, మీ లోపల ఉండే ఖనిజాలు, ఆ సీక్రెట్స్ని కనుక మీరు తెలుసుకుంటే మీ లోపలే డైమండ్ ఉంది, మీ లోపలే ఒక అద్భుతమైన కంప్యూటర్ ఉంది, అదే మీ మైండ్. దీని కీ శ్రీ సూర్య భగవానుడి దగ్గర ఉంది అండ్ అది మీరు అందరూ వాడుకోవాలి. అండ్ నేను చాలా క్లియర్గా వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అది డిజల్యూషన్ కావచ్చు, కంజంక్షన్, ఫర్మెంటేషన్, అలాంటి డిస్టిలైజేషన్, కోయాగులేషన్, ఎనీ ప్రాసెస్ మీకు అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ వీడియోలో చేయబోతున్నాను. సో శ్రీ సూర్య ఖనిజ మూలం మీకు నచ్చితే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఇన్ డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్. హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్.